అది 2025 మార్చి 28 తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రామం. సమయం చూస్తే అర్ధరాత్రి 2:30 కావస్తుంది. ఊరంతా నిద్రపోతున్న ఆ సమయంలో రాత్రి పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న చెన్నైకు ఇంట్లో తన కోసం ఒక పెద్ద షాక్కు గురి చేసే విషయం జరిగి ఉంటుందని చెప్పి అప్పుడు అతనికి తెలియదు. రాత్రి అంతా పనిచేసి పూర్తిగా అలసిపోయిన చెన్నయ్య ఎప్పుడప్పుడు ఇంటికి వెళ్తానా, ఎప్పుడప్పుడు పడుకుంటానా అని చెప్పి ఇంటికి వచ్చాడు. అలా వచ్చిన చెన్నయ్య ఇంట్లో అడిగి పెట్టగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతని కళ్ళలో నిద్ర మొత్తం ఒక్కసారిగా మాయమైపోయింది. ఆ స్థానంలో భయం, బాధ నిండిపోయాయి. అయితే దానికి గల కారణం ఏమిటి అంటే అతని ఇంట్లో నుంచి వస్తున్న శబ్దం. ఆ నిశ్శబ్దంలో తన భార్య బాధతో మూలుగుతున్న శబ్దం అతన్ని కాల్చేసింది. అతను వెంటనే ఇంట్లోపలికి వెళ్ళి చూస్తే అతని భార్య కడుపు పట్టుకొని కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడుతూ ఉంది. కంగారుగా తన దగ్గరికి వెళ్ళి ఏమైందని అడగ్గా కడుపు నొప్పి విపరీతంగా వస్తుంది, నేను భరించలేకపోతున్నానని చెప్పి భార్య చెన్నైకి చెప్పింది. అయితే ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు. హఠాత్తుగా ఏమైందో అతనికి అర్థం కాలేదు. దీంతో చెన్నయ్య ఆమెను వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఆ అర్ధరాత్రి వేళ ఒంటరిగా తీసుకువెళ్ళలేక పక్కింటి వారిని సహాయం కోరాడు. దీంతో వాళ్ళు వెంటనే వచ్చి ఆమెను హాస్పిటల్కి తరలించారు. ఆ సమయంలో కూడా ఆమె నాకు ఏమైనా పర్వాలేదు, ముందు పిల్లలకి ఏమైందో చూడండి అని చెప్పి ఆమె ప్రాధేయపడింది. ప్రతి తల్లి కోరుకునేది అదే కదా. అప్పటి వరకు పిల్లలు నిద్రపోతున్నారు అనుకున్న స్థానికులు అక్కడికి వెళ్ళి చూసేసరికి 3 పిల్లలు స్పృహ కోల్పోయి ఉన్నారు. దీంతో స్థానికులు ఆ పిల్లలు కూడా సేమ్ అదే హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు. అయితే అక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళని పరిశీలించి చెప్పగా చెన్నై గుండె ఒక్కసారిగా బద్దలైంది. పిల్లలు ఎవరు కూడా ప్రాణాలతో లేరని చెప్పడంతో అతను ఒక్కసారిగా గట్టిగా అరిచాడు, ఏడ్చాడు గొంతు పగిలేలా. కొన్ని నెలల క్రితం తెలంగాణనే ఉలిక్కి పడేలా చేసిన ఈ సంఘటన గురించి ఈరోజు మనం పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాం. కనుక ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉండిపోతుంది. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలానే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ కానీ చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరి ఇంకేందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ఈ సంఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ముందుగా ఏం జరిగిందని భార్యను విచారించారు. దానికి ఆమె బదులిస్తూ రాత్రి భోజనం చేసి పడుకున్నామని, కాసేపటికే తనకు పిల్లలకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చిందని చెప్పింది. అయితే పిల్లలు నొప్పి తట్టుకోలేక స్పృహ కోల్పోయారని, తాను కూడా లేచి నడవలేకపోయానని చెప్పి తెలిపింది. అయితే అప్పుడే తన భర్త పని నుంచి ఇంటికి వచ్చారని, పరిస్థితి గమనించి వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారని చెప్పి ఆమె పోలీసులకు వివరించింది. అయితే ఆమె అలా చెప్పగానే పోలీసులు అడిగిన మొదటి ప్రశ్న ఏమిటి అంటే రాత్రి మీరు ఏం తిన్నారని. దానికి ఆమె మేమందరం పెరుగన్నం తిన్నామని చెప్పింది. మరి మీ భర్త ఏం తిన్నాడని అడిగితే ఆయన కూడా అదే తిని డ్యూటీకి వెళ్ళారని చెప్పి ఆమె చెప్పింది. అయితే ఇంట్లో అందరూ రాత్రి పెరుగన్నమే తిన్నారు. అది తిన్న తర్వాతే పిల్లలు చనిపోయారు. ఇంకో వ్యక్తి మాత్రం ఆసుపత్రి పాలయ్యారు. కానీ అదే తిన్న చెన్నయ్యకు మాత్రం ఏమీ కాలేదు. ఈ ఒక్క విషయం పోలీసులకు చెన్నై మీద బలమైన అనుమానం కలిగించింది. ఆ వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. అంతేకాదు చెన్నయ్య భార్య చెప్పిన మాటలే ఈ కేసులో అసలు నిజాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసే. కేసు వివరాల్లోకి వెళ్లే ముందు ఈ ఘోరానికి కారణమైన ఒక ముఖ్యమైన ఘటన గురించి మనం తెలుసుకోవాలి. అదేమిటి అంటే అది 2024 అక్టోబర్ నెల. అంటే ఈ సంఘటన జరగడానికి సరిగ్గా 4-5 నెలల ముందు తెలంగాణలోని ఒక పాత పాఠశాల. అది సెలవు రోజు అయినప్పటికీ ఆ రోజు అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. దానికి గల కారణం ఏమిటంటే అక్కడ జరుగుతున్న పూర్వ విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనం. అంటే 10వ తరగతి వరకు కలిసి చదువుకున్న మిత్రులందరూ ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న ఆనందం అక్కడ వెళ్లి విరిసింది. ఆడ మగాని తేడా లేకుండా చిన్ననాటి స్నేహితులందరూ ఒకరినొకరు గుర్తుపట్టుకొని పాత జ్ఞాపకాలందరూ ఒక్కసారిగా నెమరు వేసుకున్నారు. అందరూ సంతోషంగా గడిపారు. అక్కడితో ఆగకుండా టెక్నాలజీ వాడుకొని ఎప్పుడు టచ్ లో ఉండాలని చెప్పి వారందరూ నిర్ణయించుకున్నారు. మనందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటే చాలా బాగుంటుందని చెప్పి వారు భావించి వెంటనే ఒక వాట్సాప్ గ్రూప్ ను కూడా క్రియేట్ చేశారు. దీంతో అందులో చాట్ చేస్తూ కుదిరినప్పుడల్లా కలుసుకుంటూ ఉండేవాళ్ళు. అందులో ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాత్రం తరచుగా కలుసుకోవడం మొదలుపెట్టారు. ఆ పరిచయం కాస్త దగ్గరై వారి మధ్య చనువు పెరిగింది. ఇద్దరికి వేరే వాళ్ళతో పెళ్ళైనా సరే ఈ సంబంధాన్ని ఒక వివాహేతర సంబంధంగా కొనసాగించారు. అదే మనం మొదట్లో చెప్పుకున్న దారుణానికి ప్రధాన కారణం. అసలు ఈ ఘోరం ఎలా జరిగింది, దానికి బాధ్యతలు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. పెరుగన్నం తిని పడుకున్న తర్వాత అందరికీ కడుపు నొప్పి వచ్చి స్పృహ కోల్పోయారని చెప్పి ఆమె చెప్పింది కదా. కానీ చెన్నై మాత్రం ఆరోగ్యంగానే ఉన్నాడు. పోలీసులు అతను ఎంత విచారించినా అతను చెప్పే సమాధానాలు వాళ్ళ అనుమానాలను ఇంకా పెంచాయే తప్ప తగ్గించలేదు. కానీ ఫోరెన్సిక్ నివేదిక, పిల్లల శవ పరీక్ష నివేదిక వచ్చాక కథ మొత్తం మారిపోయింది. పోలీసులకు చెన్నై మీద ఉన్న అనుమానం పట్టాపంచలైంది. ఎందుకు అంటే ఇంట్లో సేకరించిన ఆహారంలో ఎలాంటి విషం కలవలేదని చెప్పి తేలింది.
అది పాడైపోవడం వల్ల ఆహారం వికటించలేదని కూడా స్పష్టమైంది. ఇదే కాకుండా శవపరీక్ష నివేదికల్లో పిల్లల శరీరంలో ఎలాంటి విషమ ఆనవాళ్ళు కూడా లేదని చాలా క్లియర్గా తేలింది. మరి అయితే పిల్లలు ఎలా చనిపోయారు? చెన్నై భార్యకు కడుపు నొప్పి ఎందుకు వచ్చింది? ఆహారం వికటించడం లేదని తెలిసాక పోలీసుల అనుమానం ఇప్పుడు రజితపై పడింది. తిన్న తర్వాతే కడుపు నొప్పి వచ్చిందని ఆమె ఎందుకు అబద్ధం చెప్పింది? ఇది మనసులో పెట్టుకున్న పోలీసులు వెంటనే ఆమెను గట్టిగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. వాళ్ళ స్టైల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె చివరకు నోరు వెప్పక తప్పలేదు. దీంతో అసలు నిజాలు బయటికి రావడం మొదలయ్యాయి. ఆమె చెప్పిన వివరాల ప్రకారం అమీన్పూర్లో వాటర్ ట్యాంక్ నడిపే చెన్నైకు అదే ప్రాంతానికి చెందిన రజితకు 2013లో వివాహం జరిగింది. చెన్నయ్య పెద్దగా చదువుకోలేదు, కానీ రజిత మాత్రం చదువుకుంది. అందుకుగాను ఆమె ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా కూడా పనిచేస్తుంది. అంతేకాదు చెన్నైకి ఇది మొదటి వివాహం కాదు. అప్పటికే అతనికి పెళ్ళై మొదటి భార్య చనిపోయింది. ఆ తర్వాత 2013లో తనకంటే 20 ఏళ్ల చిన్నదైన రజితను రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం చెన్నై వయసు 50 ఏళ్ళు కాగా రజిత వయసు 30 ఏళ్ళు. వీరికి 3 పిల్లలు. పెద్ద కొడుకు సాయికృష్ణ, అతని వయసు 12 ఏళ్ళు. రెండో పాప మధుప్రియ, ఆమె వయసు 10 ఏళ్ళు. చిన్నవాడు గౌతమ్, అతని వయసు 8 ఏళ్ళు. అయితే భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉన్నందునో లేక రజిత రెండో భార్య కావడమో లేదా చెన్నై చదువుకోలేదన్న కారణమో తెలియదు, కానీ పెళ్ళైనప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి. ఇలా వీరి జీవితం సాగుతుండగా ఈ ఘోరం జరగడానికి సుమారు 6 నెలల క్రితం రజిత స్కూల్లో గెట్ టుగెదర్ జరిగింది. అక్కడ పాత మిత్రులు కలిసి రజిత వారితో కాంటాక్ట్ లో ఉండడం మొదలుపెట్టింది. అయితే వారిలో శివకుమార్ అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు. అతను ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు అనమాట. అయితే అతనితో రజిత చనువుగా ఉండేది. ఆ చనువుతోనే రజిత అతను తన కుటుంబ జీవితంపై అసంతృప్తిగా ఉన్నానని చెప్పి రజిత చెప్పింది. ఒక దశలో తనను పెళ్లి చేసుకోమని కూడా శివరాజ్ కుమార్ని అడిగింది. దానికి అతడు భర్త పిల్లలు అడ్డుగా ఉన్నారు కదా, ఎలా సాధ్యమవుతుందని చెప్పి ప్రశ్నించాడు. అయితే గతంలో సంచలనం సృష్టించిన కండ్రుతూర్ అభిరామ్ కేసులో ఏం జరిగిందో ఇక్కడ కూడా పిన్ టు పిన్ అదే జరిగింది. ప్రియుడి మోజులో పడి కన్న బిడ్డల్ని కడతీర్చడానికి సిద్ధపడింది ఆమె. 2025 మార్చి 27న ముహూర్తం ఖరారు చేసుకుంది. సాయంత్రం 6 గంటల సమయంలో ప్రియుడికి ఫోన్ చేసింది. అతడు కూడా ఆలస్యం చేయవద్దని చెప్పాడు. భర్త నైట్ డ్యూటీకి వెళ్లే వరకు వేచి చూసింది. పిల్లలు అన్నం తిని నిద్రలోకి జారుకోగానే తన కిరాతక పనిని మొదలుపెట్టింది. ముందుగా పెద్ద కొడుకు సాయికృష్ణ దగ్గరకు వెళ్ళి ముఖంపై ఒక టవల్ తీసుకొచ్చి వేసి ఊపిరాడకుండా చేసింది. 9 నెలల మోసి కన్న బిడ్డని తాను అమ్మ అనే విషయం కూడా మర్చిపోయింది. తన సుఖానికి అడ్డంగా ఉన్నారని మాత్రమే ఆ సమయంలో ఆమె ఆలోచించింది. అయితే ఆ పిల్లవాడు ఊపిరాడక గిలగిల కొట్టుకున్నా సరే ఆమె మనసు మాత్రం కరగలేదు. ఫైనల్లీ కొడుకు చనిపోయాడని తెలిసాక కూడా ఆమెలో ఎలాంటి పశ్చాత్తాపం కూడా కనిపించలేదు. అయితే ఆ తర్వాత కూతురు మధుప్రియను, చివరిగా చిన్న కొడుకు గౌతమ్ను కూడా ఇలా ఒకరి తర్వాత ఒకరిని అదే పద్ధతిలో దారుణంగా చంపేసింది. అక్కడ ఉన్నవారు ఎవరు అనుమానించకూడదని చెప్పి పిల్లలు స్పృహ తప్పి పడిపోయినట్లుగా శవాలను సరిపెట్టింది. భర్త వచ్చే వరకు ఎదురు చూసి రాగానే తనకు కడుపు నొప్పి వచ్చిందని చెప్పి నాటకం ఆడింది. ఫుడ్ పాయిజన్ వల్లే పిల్లలు చనిపోయారని చెప్పి నమ్మించేలా ప్రయత్నం చేసింది. కానీ పోస్ట్ మార్టం మరియు ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఆమె ప్లాన్ను మొత్తం బద్దలుగొట్టాయి. చివరకు 2025 ఏప్రిల్ 3వ తేదీన రజితను ఆమె ప్రియుడు శివకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో వీరిద్దరు చెప్పిన విషయాలు విని పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. రజిత పోలీసులు చెప్పిన మాటలు వింటే మీకు కూడా చిరాకు వేస్తుంది. ఎందుకంటే తన భర్త తనను అర్థం చేసుకోలేదని, తన వయసు తగ్గట్టు అతను నడుచుకోలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పి ఆమె చెప్పింది. అంటే ఒళ్ళు బలిసనమాట. అంతమంది పిల్లల్ని చంపేందుకు తనకు ఏమాత్రం పశ్చాత్తాపం లేదని కూడా, నిర్మహమాటం లేకుండా కూడా చాలా క్లియర్గా చెప్పింది పోలీసులకి. ఎప్పుడైతే పిల్లలు తమ సంతోషానికి అడ్డు అని ఒక తల్లి భావిస్తుందో ఆ క్షణమే ఆమెలో ఉన్న మాతృత్వం అనేది చచ్చిపోయినట్లే. ఇక శివకుమార్ విషయానికి వస్తే భర్తను పిల్లలను వదిలేసి వస్తే పెళ్లి చేసుకుంటానన్నాను తప్ప పిల్లలను చంపమని మాత్రం నేను చెప్పలేదని చెప్పి మాట మార్చాడు. వీళ్ళిద్దరు భిన్నమైన వాదనలు పోలీసుల విచారణను మరింత క్లిష్టంగా మార్చాయి. నిజానికి భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తే వాళ్ళే పరిష్కరించుకోవాలి. కుదరకపోతే పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలి. అది కూడా కుదరకపోతే విడిపోవాలి. అంతేగాని ఇలా అన్యం పుణ్యం తెలియని పిల్లలను పొట్టన పెట్టుకోకూడదు కదా. ఇక కోర్టులో కూడా న్యాయమూర్తి ఒక తల్లి ఎంత క్రూరంగా ఎలా ప్రవర్తించగలదని చెప్పి విస్మయం వ్యక్తం చేశారు ఈ కేసులో. అయితే విడాకులు తీసుకోవడం ఆలస్యం అవుతుందని ఆమె ఎలా అనుకుందా లేక ఇంకేమైనా కారణం ఉందా అనేది పక్కన పెడితే పిల్లల్ని చంపడం వల్ల ఆమె ఏం సాధించిందో ఆమెకు కూడా తెలియదు. అభిరామి కేసులో దోషులకు ఎలాంటి కఠినమైన శిక్ష పడిందో ఈ కిరాతకులకు కూడా అదే శిక్ష పడాలని మనం అందరం కోరుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన వీడియో. చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.